ఈ టీవీలో చూసి 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 నాకు చాలా బాధేసింది. ఇవాళ కేవలం ఒక ఎమ్మెల్యే 5 సార్లు 4 సార్లు ఎంపీలుగా పోటీ చేసి అనుభవించి మినిస్టర్లు తీసుకుని డబ్బులు సంపాదించారో లేదో కానీ రాత్రి వేరే పార్టీలో వెళ్ళిపోయారు. 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉంది. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకూడదు. నేను అనుకున్న రాబోయే ఇంకా 2-3 ఎలక్షన్స్లో ఈ ర్యాలీలు ఈ మద్యాలు డబ్బులు కంప్లీట్ చేంజ్ అవుతుంది. చాలా మార్పు వచ్చింది. ఇంకా 1 ఎలక్షన్లు నెక్స్ట్ 5-6 ఇయర్స్ చాలా చేంజెస్ ఉంటాయి. చాలా మంచిగా ఉంది పద్ధతి. సో నేను రావడానికి కారణం కేవలం 1-2 ప్రజలకి సేవ చేయడం. మా తాతల దగ్గర నుంచి సేవలోనే ఉన్నాం మేము. అంటే బయటకు రాలేదు, చెప్పుకోకూడదు అంటారు సేవలు అనేది. మేము సంపాదించేది మొత్తం కేవలం పేద ప్రజల కోసమే. ఒక ముస్లిం అని కాదు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని ఉద్దేశం మాది. పేద పిల్లలు పెళ్లిళ్ళని, చదువులని, మసీదులని, గుళ్ళని ప్రతి దాంట్లో మేము చేసి ఈ ప్లాట్ఫామ్ దొరికితే ఇంకా ఎక్కువ చేయవచ్చు. లక్షల్లో మనుషులకు ఎక్కువ న్యాయం చేయవచ్చు. కేవలం ఒక ముస్లిం అని కాదు. కాంగ్రెస్ పార్టీ మా తాతల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామండి. ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా ఆ పార్టీ వదలం. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న పవర్ అట్లాంటిది. ఆ పార్టీలో ఉన్న ఇది కేవలం మనం చూస్తే ఒక ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఒక ఎంపీ కింద 7 నియోజక అన్ని ఎస్సీ, ఎస్టీ, కాపు అన్ని వర్గాల వాళ్ళు దీంట్లో ఇచ్చిన ఘనత ఇదే. రాత్రే సీఎంలు ఇక్కడే అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. రాత్రే పీఎంలు అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. పి నరసింహరావు గారు, రోసయ్య గారు, వీళ్ళందరూ ఇక్కడే వాళ్ళైతే అరే కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న ఫేకోరావు. సో ఈ వేరే 2 పార్టీలో వీళ్ళిద్దరు బతుకున్నంత కాలం వేరే ఒకటి సీఎం అవ్వలేడు. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సీఎంలో కానీ పెద్ద పదవుల్లో ఉంటారు. తెలుగుదేశంలో లాల్జాన్ బాషా ఫ్యామిలీకి వాడుకొని ఎంత వాడుకున్నారని మాకు తెలుసు. లాల్జాన్ బాషా గారికి వాడి ఫస్ట్ ఆయన సీఎం అవడానికి మెయిన్ కారణం లాల్జాన్ బాషా తోడు పెట్టుకుని సీఎం అయిపోయాడు. పాలిట్ బ్యూరో జనరల్ సెక్రటరీ ఉన్నాడు. దాని తర్వాత ఆయన కట్ చేసి సెక్రటరీ చేశారు. ఆయనకి కంప్లీట్ పక్కన పెట్టేశారు. ప్రతిదీ వాచ్ చేస్తున్నా, 2 సంవత్సరాలు వాచ్ చేస్తున్నా. ఆ ఫ్యామిలీకి పక్కన పెట్టేశారు. మోడీ సహకారం తీసుకున్నాడు. ఇంకా మాకు ట్రైబల్ ఓట్లు, మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఓట్లు అవసరం లేదని హిందూపూర్లో ఉన్న ఒక సీటు సిట్టింగ్ ఇట్ అది కూడా కట్ చేసి వాళ్ళ బామర్దికి ఇచ్చాడు. ఆ బామర్ది కూడా ఎందుకు ఇచ్చాడంటే ఫ్యాన్స్ కొడతారని ఆ ఓట్ల కోసం. మిగతా పాప హరికృష్ణ అల్లాడిపోయాడు, తిరిగాడు, చేశాడు. వాళ్ళ ఫ్యామిలీకే వాళ్ళు నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ఇంకా ప్రజలకి ఏం చేశాడండి. రెండోది ఈయన జగన్ గారు, జగన్ రెడ్డి అసలు ఆయన ఎవరండి? మనకెవరు జగన్ రెడ్డి అని ఎవరు? స్వాతంత్ర సమరయోధుడా? పేదల పెన్నిట ఏం చేశాడు? కేవలం రాజశేఖర రెడ్డి కొడుకు, అంతే కదా. నాకు మా ఊర్లో ఫలానా అబ్బాయి, సుభాని గారు అబ్బాయి అంటారు. మా క్లాస్మేట్, మా నాన్నగారు. ఈయన మా నాన్నగారు చనిపోయారు, ఆయన స్టోరీ క్లోజ్. ఇప్పుడు నేనేంటి, మా నాన్నగారు పోయినప్పటి నుంచి మేము కోట్లు మేము దాన ధర్మాలు చేస్తా వచ్చాము జనాలకి అందరికీ. అట్లా జగన్ ఏం చేశాడు? బెంగళూరులో విలాసవంతమైన భవనాల్లో, గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేశాడు లైఫ్ మొత్తం. అది మాకు తెలుసు. ఆయన ద్వారా నష్టపోయిన వాటిలో మా తాత వాళ్ళ తాత ఫ్రెండ్స్ మళ్ళీ నాపరాయ్ ఫస్ట్ గుంటలో నాపరాయ్ గుంట స్టార్ట్ చేసిన గుంటలో మా తాతగారు వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. ప్రతి మైన్ కడప డిస్టిక్లో వాళ్ళ ఫ్యామిలీ తప్పితే వేరే వాళ్ళకి మైన్ వెళ్ళదు. మేము మైన్స్లో ఉన్నాం. మాకు రాళ్ళు పిలిచేవాళ్ళు. ఐరన్ ఓర్ కూడా చేశాం మేము. బళ్ళారి నుంచి చేశాం, వైజాగ్ నుంచి చేశాం, గోవాలో ఐరన్ ఓర్ కూడా చేశాం మేము. ఐరన్ ఓర్ ఎంత నష్టపడింది, ఇండియా ఎన్ని కోట్లు నష్టపడింది మాకు తెలుసు. ఈ కామన్ ప్రజలకు తెలియదు ఏంటంటే ఇండియా ఎంత, ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది ఈ ఫ్యామిలీ వలన, ఈ జగన్ వలన. మన వీళ్ళందరూ తెలిసి ఆరోగ్యశ్రీ ఒక మంచి పథకం ఉంది. ముస్లింస్ ఏమనుకుంటారు 4% ఇచ్చారు. జగన్ ఇవ్వలేదండి, వాళ్ళ నాన్న ఇచ్చాడు. అది కాంగ్రెస్ పార్టీ వలన, కాంగ్రెస్ పార్టీ అభిష్టం మేరకు జరిగింది. సో ఏ రోజు కూడా మా అన్నయ్య, మా నాన్న, నేను ఏంటి అనేది చెప్పలేకపోతున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు, అయిపోయింది. నువ్వు ఏంటి అసలు? అది మన కామన్ ప్రజలకి, అమాయకులకి చెప్పాల్సిన విషయం. అది టైం పట్టిందిలేండి మొత్తము. రెండోది, ఇక్కడ అమెరికాలో ఉండి మన తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ మన గుంటూరు, వాళ్ళ అమ్మగారు కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఆయన అమెరికాలో తెలుగు కూడా నాగరం మంచి తెలుగు, అది కూడా రాదు. అమ్మ నువ్వు అక్కడ ఉండు, నేను గుంటూరు వెళ్తాను, ఇది పంచుకుంటున్నారు. మిమ్మల్ని అమాయకులు చేస్తున్నారు వాళ్ళు.
ఈయన బాలశౌరి గారు తెనాలి పోటీ చేశాడు, నర్సరాపేట వెళ్ళాడు, ఇప్పుడు గుంటూరుకి వెళ్ళాలి, అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు. ఇట్లా పిచ్చోళ్ళు చేస్తారు మీ అందరికీ. ఊర్లో పడితే ఊళ్ళో ఆ ఊరికి వెళ్దామా, ఈ ఊరు ఆ ఊరిని పంచుకో, ఈ ఊరిని పంచుకుంటా, అట్లా పంచుకుంటారండి జనాలకి, ఊర్లకి. మనం కూడా అమాయకులు అయిపోతున్నాం, ప్రజలు కూడా. చంద్రబాబు ఈయన ఫ్యాన్ వస్తుంది, ఈయన వస్తున్నాడు, ఎత్తుకుతున్నారు వీళ్ళు, ఆయన వస్తాడండి ఇంకో వాళ్ళు లేకపోతే మనం చేసుకోలేమా? ఈయన చేయలేడా? నేనేం చేస్తానండి. అది ఆ ధైర్యం మనలో లేదు. లీడర్స్ ఆయనే రావాలి, ఆయన లేకపోతే స్టేట్ లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను గెలిచానండి, ఈయన గెలిచాడండి, ఇప్పుడు ఈయన పత్తిపాడు ఎమ్మెల్యే గెలిచాడు కాంగ్రెస్ లో, గవర్నమెంట్ రాలేదు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈ నియోజకవర్గం పప్పులు కట్ చేస్తారా? ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేని కరెంట్ ఆపుతారా? లేదుగా. ఎమ్మెల్యేకి ఉన్న నిధులు, ఎమ్మెల్యేకి ఉన్న పవర్లు, ఇంకా ఎక్స్ట్రా నిధులు కూడా తెచ్చే అధికారాలు ఎమ్మెల్యేకి ఉన్నాయి, ఎంపీలకు ఉన్నాయి. ఇది ఆలోచించట్లా. ఆయన వస్తూ చేస్తాడు. ఇంకెందుకు మేమందరం కూర్చున్నా వాళ్ళిద్దరు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ పెడతాం. నేను చేశాను అంటే ఉంటాడు. నువ్వు ఎంత మీ అందరూ ఓట్లు వేస్తే దాని తర్వాత ఈ జంపులు పార్టీలు మారుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడా, మనుషులతో మాట్లాడే, ఓట్లు వేసిన దేవుళ్ళకు అడిగారండి వీళ్ళు. కార్యకర్తలు 10 మంది కార్యకర్తలు మాకు వెళ్ళిపోవాలన్నా నువ్వు పార్టీ అంటున్నానంట. ఓట్లు వేసిన జనాలకు అడుగుతున్నారు వీళ్ళు. ఆ పార్టీ అధినేత ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు మనుషులకు అడిగాడు, ఎస్ఎంఎస్లు, ఫ్రీ ఎస్ఎంఎస్లు. నేను పార్టీ పెట్టాలా? ఓట్లు వేసిన వాళ్ళకి, కార్యకర్తలకు అడగాల, ఓట్లు వేసిన వాళ్ళకి నేను గవర్నమెంట్ ఫామ్ చేయాలా లేదా? 80% ఫామ్ చేయండి మీరు గవర్నమెంట్ అంటే అప్పుడు ఫామ్ చేశాడు. ప్రజలకు అడగాలండి. కార్యకర్తలు ఉంటే పాపం వాళ్ళు చేస్తున్నారు. కార్యకర్తలు వాళ్ళు పక్కన పెట్టుకుని వాళ్ళకి అడగాలి. మెయిన్ ప్రజలకు అడగాలి. ఓట్లు వేసి గెలిపించింది ఎవరండి? ఎందుకు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు? ఒక్క రోజు ముందు ఆయన దేవుళ్ళు అయిపోయాడు. ఇట్లా 1 సంవత్సరం ముందు పోవాలి, 2 సంవత్సరాల ముందు పోవాలి. రాత్రి ఆయన చేస్తాడు. రాత్రి 40 సంవత్సరాల నుంచి నువ్వు లీడర్ అయ్యి ఇంకా నీకు లీడర్ కావాలని తిరుగుతుంటే నేను చేస్తానండి. ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తా. రాత్రి 24 గంటలు మేము కష్టపడి మేము నా సుఖం సంతోషాలు ఎన్ని వదులుకొని ఎట్లా అందరూ చెప్తున్నారు చాక్లెట్ బాయ్ ఆ బాయ్ అనేవాళ్ళు. ఎన్ని వదిలేసా. ఎందుకంటే అన్ని కులాల్లో అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి జాతి, ప్రతి కులం, మైనారిటీ కాదు, ఎస్సీ ఎస్టీ అంటారు మాట్లాడితే కాపుల్లో బీదలు ఉన్నారు, రెడ్లలో బీదలు ఉన్నారు, చౌదరిలో బీదలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటాయి. దానికోసం నేను వచ్చాను ఫైట్ చేయడానికి. నాకు ఇక్కడ ఎవరు గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. నాకు ఆయన టికెట్ ఇప్పించాడు, ఈ టికెట్ ఇవ్వలేరు. డైరెక్ట్ దేవుడు, దాని తర్వాత హైకమాండ్. డైరెక్ట్ మాకు ఇదే దారి. ఎవరికి నేను అడగాల్సిన పనుల సార్ ఈ మాట మాట్లాడవచ్చా, ఈ పని చేయొచ్చా, ఎవరికి అడగను. డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతా. నాకు ఈ పని చేసి పెట్టాలి, మీరు చేయాలని బెదిరిస్తా, బతిమాడతా, కాళ్ళు పట్టుకుంటా. ఈ పదవి ఉండాలి పోరాడతా లాస్ట్ 5 minutes దాకా. 1000 కోట్లు ఉన్నాయండి. ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదండి. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పనిచేసి 3 సంవత్సరాలు పడుకుంటే చాలు. పడుకుంటే 2 సంవత్సరాలు పనిచేసి చాలు. ఆ పథకాలు తెచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడిస్తారండి. మా అమాయక ప్రజలు హ్యాపీగా సంతోషపడతారు. ఆ పథకాలు కూడా తెచ్చే టైం లేదు మన లీడర్స్. ఎన్ని 1000 కోట్ల పథకాలు. ఒక మైనారిటీలో 4000 కోట్లు ప్రతి సంవత్సరం. ఎస్సీ ఎస్టీలో కొన్ని 1000 కోట్లు ఉన్నాయి. తెచ్చేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. అక్కడ భాష రాదు, అడ్రస్ తెలియదు ఢిల్లీలో. ఇప్పుడు ఒక యాడ్ ఇలా దేవుడి దేవుళ్ళ మా ఇంటికి రావాల్సిందే. సెంట్రల్ మినిస్టర్లు కూడా అంత ఇదే నాకు దేవుడు ఇచ్చాడు. మా ఫ్యామిలీకి అంత ఇచ్చాడు. సో తల్లి ఇది ప్రతిదిన వాచ్ చేస్తున్నా. ఒక సమయం వచ్చినప్పుడు నాకు అవకాశం వస్తే అప్పుడు దిగుతా. అప్పుడు దాకా నేను దిగానని ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు నాకు మైనార్టీ సెలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. గుంటూరు లాంటి పార్లమెంట్ సీట్లో ఇంత చిన్న వయసులో నాకు రావడం అది చాలా వరం అది. సో దీనికి నేను కరెక్ట్గా వాడుకొని అందరూ ప్రతి ఇంట్లో మెయిన్ మన పిల్లలకి చదువులు కావాలండి. చదువులు లేకుండా పిల్లలు పాడైపోతున్నారు. ఆడపిల్లలు పెళ్లిలోగా వయసు ఎక్కువైపోయి ఎన్ని కులాల్లో నాకు తెలుసు, నేను చూస్తున్నా. ఆడపిల్లలు పెళ్ళిళ్ళని తర్వాత నాయి బ్రాహ్మణుల గురించి ఎవరు మాట్లాడినా, బ్రాహ్మిన్స్ ఎంత ఫైనాన్షియల్గా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. బ్రాహ్మణులు అగ్రకులం అంటారు పాపం, చితికిపోయారు బ్రాహ్మణులు. వాళ్ళ గురించి మాట్లాడలా. ఎంతసేపు సింగపూర్ ఎందుకంటే మా తరకాయ వేసుకుంటున్నానుగా. రైతులు అవుతా మీకు ఆ పొలాలన్నీ బిల్డింగ్ చేసుకుంటే రైతులు ఎక్కడ పోవాలండి? ఎవరైనా ఇద్దరిలో ఎవరైనా బాబు మీకు కల్తీ లేని విత్తనాలు కానీ కల్తీ లేని మందుల గురించే మాట్లాడట్లా.
మీకు ఫ్రీగా ఈ మందులు సప్లై చేస్తాం. సింగపూర్ హైదరాబాద్ ఇదివరకు చెప్పాడు రైతులు మాకు అవసరం లేదా అని దండగానే చెప్పాడు. ఇది వాస్తవమే. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నేను మన నియోజకవర్గం ఏం కావాలో నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఒక గొప్ప అవకాశం అయిపోయింది. రాష్ట్రం వేరైపోయింది. ఒక గొప్ప అవకాశం వచ్చింది డెవలప్ చేయడానికి. ఒక తప్పు చేసింది మొత్తం హైదరాబాద్లో పెట్టేశారు కుప్ప తీసుకెళ్ళి. ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి. అక్కడ అన్ని జిల్లాల్లో స్ప్రెడ్ చేయాలని ఇది ఉంది. గుంటూరు అవ్వచ్చేమో అని నమ్మకాలు ఉన్నాయి. గుంటూరు అవుతే ఎక్కడున్నా సరే నాకు చాలా పరిచయాలు ఉన్నాయి విదేశాల్లో. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకొస్తానండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఆయన సింగపూర్ ఏం చేస్తాడు, సింగపూర్ బాబు నేను చేసి పెడతాను. మనోళ్ళు ఆ రోడ్లు చూడండి, రైల్వే సిస్టమ్ కానివ్వండి, కరెంట్ సిస్టమ్ కానివ్వండి, మొత్తం ఫారెన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. చాలా మంది స్నేహితులు విదేశాల్లో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. అది కాబట్టి నేను నా తరఫు నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాను మన జిల్లా కోసం, గుంటూరు జిల్లా కోసం. అది పరిగెత్తి పోరాడి నేను ప్రతిదీ కేవలం పేదవాళ్ళ కోసం సుఖ సంతోషాలు రాలా. నేను అది అనుకుంటే అసలు ఇక్కడ వచ్చేవాడు కదా, హ్యాపీగా ఎక్కడ ఉండేవాడిని. అది నాకు చాలా బాధేసి మీద రాజకీయం మీద ఇదైపోయిన వాళ్ళని పక్కన పెట్టేసి నాకు ఒక అవకాశం వచ్చింది. ఎవరికోసారి ఓటు వేయాల్సిందే. మీరు కాంగ్రెస్ టీడీపీ పోయాల్సి కదా. ఈ ముసలోళ్ళకి ఏసీ 40 సంవత్సరాలు చూసారు కదా మీరు. 5 సార్లు ఎంపీలు, 6 సార్లు ఎమ్మెల్యేలు. ఒక కొత్త వాడికి అవకాశం ఉంది. చూద్దాం. ఇదే మిమ్మల్ని వాగ్దానం చేస్తున్న ఆ చెట్టు కట్టేసి నాకు నిలదీయండి. ఏ తప్పు అయినా చేస్తే ఎప్పుడైనా వాగ్దానం రాకపోతే డైరెక్ట్ నా నెంబర్ నా పర్సనల్ నెంబర్ మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. పిఏలు ఉండరు, పిఏలు ఫోన్లు ఎత్తరు, గన్మెన్లు ఉండరు, దూరం ఉంటారు. నా ఆఫీస్కి తలుపులు ఉండవు. ప్రజలు కార్యకర్తలు వీళ్ళే రావాలి పోవాలి. ఈ ఎమ్మెల్యేల ఆఫీసులు, ఎంపీ ఆఫీస్ నేను కూడా చాలాసార్లు వెళ్ళా. లాభాలు తలుపులు చూసి ప్రతి వాటిలో బిజినెస్ పీపుల్ పాపం వీళ్ళ అమాయకులు. నేను చూసే పల్లెటూరు చూసే అమాయకులు అట్లా గంటలుగా కూర్చోవాలి. కార్ల మీద కూడా సప్పలు లోపల వెళ్ళిపోతారు. కార్ల మీద దిగగానే ఓట్లేసింది వీళ్ళు బిజినెస్ డీలింగ్ లోపల బిజినెస్ డీలింగ్ తిరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మార్పు తేవాలండి. ఈ పాలిటిక్స్లో మార్పులు తేవాలండి. ఈ ర్యాలీలు, ఈ మందు, ఈ డబ్బులు పార్టీ ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ కూడా చూడదండి. వేరే పార్టీలు వీడెవరు, వీడు ఎట్లాంటి వాడు, ఇది ఒక్కటి ఆలోచించాలి. ఈ రావాలి, కొత్తదనం రావాలి. సో మీరందరూ మాకు ఎంకరేజ్ చేసి మన వినయ్ కుమార్ గారికి ఎమ్మెల్యేగా ఈయన చూస్తానికి కొంచెం హడాడి కంటే గడ్డ రఫ్గా ఉంటాడు. ఆయన మనసు నేను చూస్తున్నా, తను మెత్త మనిషి, చూస్తానికి కొంచెం రఫ్గా ఉంటాడు. చాలా మంచి మనిషి, కలుపుకోవడం అది చూస్తున్నాను నేను. అంటే మా జాలిగుండ అది నేను చూశాను. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఒక అవకాశం మాకు ఇవ్వండి. 5 సార్లు అవకాశాలు ఇచ్చారు. ఆయన ఎప్పుడు రాబర్ట్ సంవత్సరం అమెరికాలో ఉంటాడు నాకు తెలుసు. వాళ్ళ పిల్లలు మేము అందరూ కలిసి చదువుకున్నాం ఒకే స్కూల్లో చిన్నప్పటి నుంచి. అందరూ ఫ్రెండ్స్, అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్సే మాకు. సో ఇవన్నీ మేము చిన్నప్పుడు చూస్తూ వస్తున్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఏంటి, మమ్మల్ని నిలబెట్టే ఇది ఉంటుంది. మీ అందరికంటే వయసులో చిన్నోళ్ళం కాబట్టి ఏంది నువ్వు చేస్తున్నావు నిలబెట్టే హక్కు మీకుంటుంది. మేము పడతాం, ఏమైనా తప్పు చేస్తున్నాం నిలబెట్టండి. ఊర మధ్యలో నిలబెట్టండి. అర్ధరాత్రి ఫోన్ చేయండి, బాబు ఈ అవసరాలు ఉన్నాయి పరిగెత్తుకొస్తా. ఈ వయసు ఉంది, మాకు పరిగెత్తుకెళ్ళే వయసు ఉంది, చేయాలని తపన ఉంది, మేము చేస్తాము. ఇదొకటి ఏంటంటే ఇదివరకు మేము చూసాం గ్రూపులు. ఒక ఎంపీ అంటాడు 7 ఎమ్మెల్యే గ్రూపులు, ఆ గ్రూప్ పేరు ఈ గ్రూప్ పేరు. నేను ఈ అన్నిటికీ దూరం ఉంటానండి. నా పని ఏంది, దేవుడి దేవాల గెలిస్తే ఒక ఎంపీ పని ఏంది ఆ పని చూసుకుంటాను నేను. గ్రూపులు క్రియేట్ చేయడం, నేను పైకి వెళ్ళిపోవడం, వాళ్ళని తొక్కడం నేను మాకు చేత కాదు. వాళ్ళ సావుని గ్రూప్లో ఈ లోకల్ పాలిటిక్స్లో కార్యకర్తలకి అన్ని పక్కన పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి బై ఎలక్షన్లు కూడా రావచ్చు. మోడీ మాత్రం అవ్వడు ప్రైమ్ మినిస్టర్. నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మోడీ మాత్రం అవ్వడు. అది ఛాలెంజ్ రాసుకొని భయపడదు. మోడీ వస్తే నరుకులు స్టార్ట్ అయిపోతుంది. అంత భయం ఉంది ప్రజల్లో. అది మీడియా వాళ్ళు వీళ్ళు చేసే పనులు. సో 1 సంవత్సరం లోపల కాంగ్రెస్ పుంజుకుంటుంది. ప్రియాంక గాంధీ ఎందుకు తిప్పలేదు మార్కెట్లో కారణం ఏంటంటే పక్కన పెట్టారు.
ప్రియాంక గాంధీ గారు వస్తున్న తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఉమ్మడి వచ్చింది. ఈ పోయిన వాళ్ళు ఏడ్చి కుంగి సావాలి. కొత్త నేతృత్వం మాకు చాలా మంది చిక్కిన కార్యకర్తలు ఉన్నారు నాకు తెలుసు. వీళ్ళకి కొత్త ఛాన్స్ ఇవ్వాలి, వీళ్ళకి పైకి తీసుకురావాలి, వీళ్ళకి పైకి తీసుకురావాలి. ఈ పథకాలన్నీ జాగ్రత్తగా ఒక్కొక్క రూపాయి ఎవరు హక్కు వాళ్ళకి చెందినట్టు చేసిన వాదన చేస్తున్నాను. మమ్మల్ని ఒకసారి ఎంకరేజ్ చేయండి. ఎవరికొకరు ఓటు వేయాలి, అదేదో మాకేసి చూడండి. ఒకసారి తేడా కనిపించింది పరిగెత్తించి మాకు పనులు చేయించండి. నాకు వినయ్ కుమార్ గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ నాకు టికెట్ రాగానే నేను ఈశ్వరరావు గారికి, జయరాం బాబు ఇట్లాంటి పెద్ద సీనియర్ లీడర్కి ఇట్లాంటి వాళ్ళకే పక్కన పెట్టారండి. ఈ కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళందరూ ఒక యూనిట్గా స్టార్ట్ చేసి చూడండి. ఇప్పుడు కూడా వాళ్ళ తాతగారు మస్తాన్ సాహెబ్ గారు, తండ్రి సుబ్బాలి గారు, గుంటూరు నాపర కేసీఆర్ గారు, వహీద్ గారు మరి సోనియా గాంధీ ముందు సరైన సంబంధం ఉండటం వల్ల ఆ టికెట్ను వారు తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక మైనార్టీకి పార్లమెంట్ వాళ్ళని ఢిల్లీ నుంచి డబ్బు రాజీవ్ గాంధీ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు ఉన్నాయండి, ఇంకోటి ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, లేదా రాజశేఖర్ ఉన్నాయి, డైరెక్ట్ రోజ్గార్ నిధుల్ని రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టబట్టి ఆ నిధులతో సంక్షేమ పథకాలు ఒక్కొక్కన అమలు పడతారు. సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, లేదా పెన్షన్ కానీ, రిజర్వేషన్ కానీ, లేదా సామాజిక ఫీజు ఇవ్వడం కానీ. క్లాసులు ఇంటర్లో చదువు లేని వాళ్ళు వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. సింగపూర్ ఉద్యోగాలు రావండి. కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు ఇంత పర్సెంట్ లేరు. ఇప్పటి నుంచి చదువులకు వచ్చాము. ఆల్రెడీ చదువుకుని వయసు అయిపోయిన వాళ్ళు సంఖ్య ఏంటి? మన ఇల్లు చాలా మంది ఇల్లులో ఉన్నారు కదా, 7వ క్లాసులు 10వ క్లాసులు ఇంటర్ చదివిన వాళ్ళు. వాళ్ళ కొత్త సింగపూర్లో వాళ్ళకి ప్లేస్ లేదు, ఇండియాలోనే ప్లేస్ ఉంది. సో దానికోసం ఇండస్ట్రీస్ రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, దాంట్లో అన్ని రకాల జాబులు, మసాలాని అదని ఇదని రకరకాల పోస్టులు వస్తాయి. ఇది ఆలోచించుకోండి. సింగపూర్ మాకు బాబు, మాకు మంచి మందులు ఇవ్వండి, కల్తీ లేని విత్తనాలు ఇవ్వండి, అది కోరుకోండి.